వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్ చంపాపేటలో నూతనంగా సిబిఎం హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హెల్త్ మినిస్టర్ రాజు నరసింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే వంశీకృష్ణకి శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్యూటీఎఫ్ మహబూబ్ నగర్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎం శంకరయ్య ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఉమ్మడి రాష్ట్రంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి మహబూబ్ నగర్ మండల ప్రధాన కార్యదర్శిగా, రూరల్ మండల అధ్యక్షులుగా ఏ పదవినైనా ఒదిగిపోయే నిబంధనలతో ఆయన పనిచేశారన్నారు. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా పనిచేసేవారు. యువకులకు స్ఫూర్తిగా ఉండే వీరి మరణం సంఘానికి తీరని లోటు అని సభ్యులు తెలిపారు. రహస్య సమావేశం వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నా ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానని అన్నారు. అయినా సహచర్య ఎమ్మెల్యేలు కలుసుకోవడం తప్పేముంది? బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్లలేదు అని ఆయన పేర్కొన్నారు. నిరాధార వార్తలు ప్రసారం చేసి యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేస్తామని మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది, దాని మీద దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. కల్పకుర్తిలో శంకరయ్యకు ఘన నివాళులు అర్పించారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని కల్పకుర్తి పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచారు. సీనియర్ నాయకులు సర్దార్, ఏపీ మల్లయ్య, చిన్నయ్య, పరశురాములు, వెంకటేశ్వర్లు తదితరులు శంకరయ్య భౌతిక కాయంపై యూటీఎఫ్ జెండాను కప్పి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటయ్యకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక నాయకులు ఆదివారం అందజేశారు. బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతడికి ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి సహకారంతో 60,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైనట్లు స్థానిక నాయకులు సురేందర్ రెడ్డి, బాలస్వామి, వెంకటయ్య, యాదయ్య తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ లో వీధి కుక్కలు శనివారం నాడు వృద్ధుడిపై దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు వృద్ధుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే కుక్కలను చూసి భయపడుతున్నారు. జిల్లా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల దాడిల నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో దేశానికి అన్నపూర్ణగా నిలబెట్టారని కేటీఆర్ అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అచ్చంపేట్ క్లబ్ విజిటింగ్ లో భాగంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కోటేశ్వరరావు చేతుల మీదుగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల ఉత్తర ద్వారం అయిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలోని నిత్యం భక్తుల అవసరాలను తీరుస్తూ ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచి దేవాలయ పవిత్రను కాపాడే దేవాలయ సిబ్బందికి చలిబారి నుండి పడకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ అచ్చంపేట్ వారి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జెడ్ కోఆర్డినేటర్ యాదయ్య, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ సత్యనారాయణ, రీజియన్ చైర్మన్ శ్రీను, జోన్ చైర్మన్ రఘుపతి రెడ్డి, దేవస్థాన ఈవో, దేవస్థాన డైరెక్టర్ వినోద్ మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటేష్, సెక్రటరీ పోలా శ్రీనివాస్, సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.